'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో దివ్య పరమ చెత్త ఆట ఆడుతుంది అని నాకనిపిస్తుంది. అసలు హౌస్‌లో తన టార్గెట్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు చెప్పగలరు అది తనూజ అని చెప్పి. అయితే తనూజని టార్గెట్ చేసి తనూజ ఎవరితో క్లోజ్‌గా ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేయడమే దివ్య పాయింట్. అయితే ఫస్ట్ దివ్య హౌస్‌లోకొచ్చిన తర్వాత తనూజని టార్గెట్‌గా పెట్టుకొని భరణి గారితో మాట్లాడుతూ భరణి గారిని తన వైపుకి తిప్పుకోవడం. ఇక భరణి గారేమో పూర్తిగా ఎవరు దివ్య మాయలో పడిపోయి, దివ్య చెప్పిన మాటలే నిజమని నమ్మి 'బిగ్ బాస్' హౌస్‌ని కూడా వదిలేయాల్సిన పరిస్థితొచ్చింది. కానీ ప్రస్తుతం కూడా భరణి గారు ఏం మారలేదనే చెప్పాలి. ఇకపోతే ఆ తరువాత ప్లే చేసింది ఈమె టాక్టిక్స్ అన్నీ కూడా ఎవరి పైన? కళ్యాణ్ పైన. కానీ కళ్యాణ్ విన్నాడా? అస్సలు వినలేదు. "నువ్వు నాకు ఎన్ని చెప్పినా నా హార్ట్‌లో తనూజకి ఉండాల్సిన స్థానం అలానే ఉంటది" అని చెప్పాడు. ఆ చెప్పిన మాటలకి ఇప్పుడు తనూజ ప్లస్ కళ్యాణ్ ఇద్దరి పైన కూడా ఈమె కోపం పెంచుకుందని క్లియర్‌గా అర్థమైంది. ఇంక నేను టాస్క్ నుంచయితే కళ్యాణ్‌ని ఒక చెత్త ఆలోచన, చెత్త స్ట్రాటజీ ప్లే చేసి తీసేయడం జరిగింది కళ్యాణ్‌ని. అయితే కళ్యాణ్‌ని తీసేస్తే టీమ్‌లో ఎవరున్నారు? సుమన్ శెట్టి ఉన్నారు. అలానే మన ఎవరు సాయి శ్రీనివాస్ ఉన్నాడు. ఇక దివ్య ఉంది. ఇక సుమన్ శెట్టి గారు ఆడలేరు. ఇక సాయి శ్రీనివాస్ కూడా అంతంత మాత్రమే. సో, నాకు ఎక్కువ ఛాన్స్ ఉంటది కంటెంట్ రావడానికని బాగా సెట్ చేసుకుందనమాట ఎవరు దివ్య. అయితే నిన్న తను ఫస్ట్ డే కళ్యాణ్‌ని తీసే ది అంటే ది కళ్యాణ్ టీమ్ నుంచి ఔట్ అయిపోవడానికి కారణం ఏంటంటే, తనూజ, కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, దివ్య చేసిన పని కోసం తనూజ బాధపడుతూ ఉంటది. అయితే ఒక క్లారిటీ తీసుకుందామని చెప్పి కళ్యాణ్ నిన్న లైవ్‌లో జరిగింది ఈ ఇన్సిడెంట్. నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను దీనిపైన. అయితే దివ్య దగ్గరికెళ్ళి మాట్లాడతాడనమాట. "నువ్వు నామినేట్ చేయడానికి తనుజయే నీ ఆప్షన్ అనుకున్నావా? నువ్వు కెప్టెన్‌గా కాకుండా నామినేట్ చేసి అంటే ఇలా ఉండుంటే నువ్వే అనుకున్నావా?" అంటే, నేను తనూజనే ఫస్ట్ అనుకున్నాను. తర్వాత నిఖిల్‌ని అనుకున్నాను. ఇద్దరిని చేసే ఛాన్స్ ఉంటే వీళ్ళిద్దరిని చేసేదాన్ని. అదే మరి ఒక్కరినే చేసే ఛాన్స్ ఉంటే ఏం చేస్తావని అడిగితే, ఒక్కరైతే నేను ఖచ్చితంగా తనూజనే చేస్తాను. తనూజ పైన నాకెక్కువ పాయింట్స్ ఉన్నాయని దివ్య క్లియర్‌గా చెప్తదనమాట. సో, ఎక్కడ తనూజ కోసం కళ్యాణొచ్చి అడగడం కళ్యాణ్ తనూజ ఎప్పుడు నా హార్ట్‌లో ఒకటే ప్లేస్‌లో ఉంటది. ఎవరెన్ని చెప్పినా అది మారదు అని చెప్పడం. ఇవన్నీ కూడా గ్రడ్జ్ పెట్టుకుందని క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఏంటంటే తన టీమ్‌కి తనే వెన్నుపోటు పొడుచుకొని తను లీడర్ అవ్వాలని. టీమ్‌తో పనేంటుంది? ఇక్కడ ఇండివిడ్యువల్‌గా కంటెంట్ రావడం ఇంపార్టెంట్ కదా! అని అనుకుంది దివ్య. సో, దివ్య స్ట్రాటజీ మామూలుగా లేదని చెప్పాలి. కానీ చూసే వాళ్ళకి మాత్రం అది చాలా చీప్ స్ట్రాటజీ అనిపిస్తుంది. కళ్యాణ్ పాపం టాస్క్ ఆడలేదు. కళ్యాణ్ ఏం చెయ్యలేదు. కానీ కళ్యాణ్‌ని తీసి పడేశారనమాట. నిజంగా అది పెట్టే టాస్క్‌లు కూడా సీక్రెట్ టాస్క్‌లు కూడా చాలా చిల్లరగా ఉన్నాయి. చిన్న చిన్న ఏది పాలు తాగడం, నీళ్ళు తాగడం ఇలాంటి టాస్క్‌లా పెట్టేది 'బిగ్ బాస్' హౌస్‌లో. ఈసారి చదరంగం కాదు రణరంగం అన్నది. ఏం రణరంగం ఏం కనిపించట్లేదు హౌస్‌లో. అంత తుప్పాసగా ఉందనమాట. ఇంక దివ్య వేసే స్ట్రాటజీస్ దివ్య ఒక్కొక్కరిని తన వైపుకి లాక్కోవాలని, నీకోసం నేను ఆలోచిస్తూ ఉంటానని కళ్యాణ్‌కి చెప్పడం, భరణి గారు చెప్పడం ఇదంతా చాలా చీప్‌గా అనిపిస్తుంది నిజంగా. మరి దివ్య బిహేవియర్‌పై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.